పరిస్థితి అయితే ఒక్కరోజు తెచ్చి 3 రోజులు అమ్ముతున్నాం మేము తెలుసా. చాలా బాధలు అవుతున్నాయి మాకైతే. ఈ ఏ నాయుడు ఎక్కి నుంచి అయితే ఇంకా సర్వం నాశనం అయిపోయినాం మేము తెలుసా. మాకైతే ఏడుపు వస్తుంది నాన్న. 45 ఏళ్ళ నుంచి మేము బేరం చేస్తున్నా. ఎవరికి నాన్న ఎవరు పెట్టిరు చెప్పు, మాకేమన్నా వస్తుందా? మాకు ఆయన ఎక్కి నుంచి అయితే అన్ని ధరలు ఎక్కువైనాయి. మళ్ళీ చూడు బిడ్డ మస్తు బాధలు అవుతున్నాయి మాకు. మాకు లేదు నాన్న, డబుల్ బెడ్రూమ్ లేదు, ఏ బెడ్రూమ్ లేదు, ఇంతవరకు ఏది లేదు. పింఛన్ అయితే వస్తుంది బిడ్డ, 2000 వస్తుంది పింఛన్. ఎక్కడ పెంచిండు అదే 2000. ఇంకా మొన్న అయితే 3-4 నెలలు ఇవన్నీ లేదు. మా ఇప్పుడు పోయిన నెల నుంచి పడుతున్నాయి ఆ పైసలు. లేదు 900 చిల్లర గ్యాసు లేదు. పడతలేవు నాన్న, పడతలేవు అకౌంట్లో. మా కోడళ్ళు ఉన్నారు, 3 కోడళ్ళు, పడతలేవు అన్నారు తెలుసా. ఉచిత కరెంట్ మాకైతే 1100 వచ్చింది నాన్న. అది కూడా లేదు మాకు. మాది నేరేడుమెట్టు వినాయక నగర్ ఇల్లు. ఇప్పుడు 1100 వచ్చింది బిల్లు మాకు. అది కూడా లేదు. కేసీఆర్ ఉన్నప్పుడు చాలా బాగుండే. కేసీఆర్ ఉన్నప్పుడు చాలా బాగుండే నాన్న, నిజంగా చెప్తున్నా. పౌసర్ అన్నం దొరికింది, మంచి గిరాకులు అయినాయి. ఆయన ఆలోచన చేసి అన్ని పనులు మంచిగా చేసిండు ఆయన అందరి గురించి. కానీ ఇప్పుడు ఈయన గురించి అనాలనా అనొద్దు నాకు తెలియదు. కానీ ఎప్పుడు ఇప్పుడు 1 సంవత్సరం అయింది ఎక్కి, ఇప్పుడు చేస్తాడు తెలియదు. మా కష్టం మేము చేసుకోవాలి, తినాలి. ఎవరిది మాకు రాదు. ఆ 2000 పింఛన్ అయితే వస్తుంది గవర్నమెంట్ అంతే బిడ్డ. 500 గ్యాస్ వస్తుందా? అత్తలేదు. ఫ్రీ బస్ ఎట్లా ఉన్నాం? ఫ్రీ బస్సు ఏడా అత్తలేరు, దొరుకుతలేవు ఫ్రీ బస్సులు. దొరుకుతూనే లేవంటే బస్సులు తక్కువ ఉండి ఉరుకుతురు గిరాకులు. ఆగం అంతే. నాకు మాట్లాడరు. కరెంట్ వస్తుందా? కరెంట్ వస్తుంది. 200కి ఉచితంగా వస్తుందా లేదంటే? ఏమో అయ్యా నాకు తెలియదు. నాకు అత్తలేదు. గవర్నమెంట్ మంచి చేస్తే మంచిగానే ఉంటది, మంచిగా చేస్తుంది. ఇంకా మనం ఇప్పుడే తొందర పడితే ఎట్లా, వాళ్ళకి ఇంకా 5 సంవత్సరాల టైం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇక చెప్పిన అన్ని చేయాలి. 10 ఏళ్ళు ప్రభుత్వం పాలించిన వాళ్ళు కూడా కరెక్ట్ చేసిన వాళ్ళు లేరు. అట్లానే దీన్ని కూడా తప్పు పట్టేది ఏం లేదు. ఒక అవకాశం అయితే ఇచ్చినాం, వాళ్ళు ఏం చేస్తారంటే చూద్దాం. గ్యారంటీల గురించి చెప్తే వాళ్ళు అన్న టైంకి చేయలేకపోతారు, కానీ ఖచ్చితంగా చేస్తారని ఆశిస్తున్నాం. కాకపోతే ఏంటంటే వాళ్ళు కూడా ఒక అవకాశం ఇస్తే వాళ్ళ ఫర్జ్ ఎంతనే పంచుకుంటారో మనం వెయిట్ చేస్తే బాగుంటుందని నేను అంటాను. ఉన్న 5 ఏళ్ళ పాలన మనం పరిశీలిస్తే వాళ్ళు ఏమైనా చేసింది లేదు అన్నది బ్యాకప్ చెక్ చేసుకుంటే సరిపోతుంది. ఇది కాలచక్రం ఎట్లాంటిది అంటే గుండ్రంగా ఎట్లా చక్రం అనేది ఎట్లా గుండ్రంగా తిరుగుతుందో ఈ కాలం కూడా అట్లనే తిరుగుతుంది. నేను ఏమనుకుంటున్నా, ఇంతకుముందు చేసిన ప్రభుత్వము యాజ్ చేసింది, వాళ్ళకి పవర్స్ ఉండే. ఇప్పుడు ఇలా కొత్తగా వచ్చింది కాబట్టి కొంచెం టైం పడుతుందని నేను అనుకుంటున్నా. మంచిగా అవుతుందని నేను భావిస్తున్నా. మంచిగా కావాలని కూడా కోరుకుంటున్నా. ఎట్లా అనిపిస్తుంది గవర్నమెంట్? నాకైతే మంచిగా అంటే అన్ని అమలు అవుతున్నాయి. కరెంట్ అయితే ఫ్రీ ఉంది సార్. వేరే 500 గ్యాస్ వస్తుంది, 1000 రూపాయలు వస్తుంది గ్యాస్. మామూలు బస్సులు అయితే మేము పోము, యాదకి ఒకసారి కూడా పోము. మాకు ఏ ఊర్లలో పల్లెలు ఇక్కడే మాది. బస్ ఫ్రీ తీసేసి అయినా బస్సు పెట్టి వేరే వాళ్ళకి పింఛన్లు ఇట్లా రైతు బంధులు ఇస్తే మంచిగా ఉంటుంది. ఇంతమంది చనిపోతారు కదా రైతు బంధులు లేక. రైతులు మంచిగా ఉంటేనే మనకు మంచిగా, వాళ్ళే చచ్చుకుంటుంటే మనకి ఏం పంపిస్తారు? ఒక్కొక్క రైతు ఏడుస్తున్నారు, ఇచ్చిన పట్టుబడి వెళ్తలేదు మాకు. కానీ ఆవులో ఓసిపోయి నీళ్ళు పెట్టారు టమాటా గేట్ కానీ. ఏమో ఏం చేస్తాడు ఆయన, నమ్మకం లేదు, అయిపోయింది అనేది. వస్తలేదు. చిక్కుడే ఒకటి ఇప్పుడే వచ్చింది. ఫ్రీ బస్ ఎట్లా అనిపిస్తుంది? ఫ్రీ మేము తిరుగుతామా అన్న, రోజు పెట్టిరు కానీ పోయేటోళ్ళు పోతారు. గ్యాస్ 500 మాకు వస్తలేదు. 500 వస్తలేదు. మేము కిరాయికే ఉన్నాం. కరెంట్ వాళ్ళకి తెలుసు, అందులో కిరాయి వాళ్ళకి ఇస్తున్నట్టుగా. కిరాయికి ఉన్న వాళ్ళకే వస్తుంది కరెంట్. మాకేం చేసింది మొన్నటి వరకు ఇంద్రం బిల్లుకి అప్లై చేసుకున్నారా? మీరు ఏం చేసుకోలేదు, మాకు తెలియదు.